వాలంటీర్లను చంద్రబాబు మెచ్చుకోవడం విడ్డూరం. వైసీపీ పాలనకు ఇంతకంటే సర్టిఫికేట్ లేదన్న జగన్. లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సమరం. పార్టీ నాయకులు కష్టపడి పనిచేయాలన్న రేవంత్. 21న భువనగిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ. పార్లమెంట్ ఎన్నికలపై శ్రేణులకు రేవంత్ దిశానిర్దేశం. ఫోన్ ట్యాపింగ్ పై ఈడీకి ఫిర్యాదు చేసిన లాయర్. పీఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలంటూ డిమాండ్. తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచడం ఎలా? కసరత్తు మొదలుపెట్టిన ఎన్నికల కమిషన్. ఆమ్ ఆద్మీ పార్టీకి మంత్రి ఆనంద్ రాజ్ కుమార్ గుడ్ బై. తమ నేతలను బీజేపీ భయపెడుతోందన్న సంజయ్ సింగ్. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలపై వివక్ష. అందరినీ కలుపుకొని అభివృద్ధి సాధించామన్న మోదీ. వలస పక్షుల్లా రాష్ట్రానికి వస్తున్నారు. మోదీ టూర్పై తమిళనాడు సీఎం స్టాలిన్ విసుర్లు. ఇజ్రాయెల్ హమాస్ వారిపై తొలిసారి స్పందించిన బైడెన్. నెతన్యాహు తప్పు చేస్తున్నారంటూ విమర్శ. రష్యాలో ముంచెత్తిన వరదలు. నీట మునిగిన 10,000 ఇళ్లు. రాజస్థాన్ జైత్ర యాత్రకు బ్రేక్. ఉత్కంఠ మ్యాచ్లో గుజరాత్ గెలుపు.